8 సంకీర్తన తొలి వచనం ఆఖరి వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశమందు నీ మహిమను కనుపరుచువాడా, భూమి అందంతట కూడా నీ నామము ఎంత ప్రభావము గలది. చివరి మాట, భూమి యెహోవా మా ప్రభువా, భూమి అందంతట కూడా నీ నామము ఎంత ప్రభావము గలది. చాలు. పైన మీరు స్టార్టింగ్ తొలి మాట, చివరి ఆఖరి మాట సందర్భం ఒకటే. ఏమిటది? యెహోవా నీ నామము ఎంతో ప్రభావము గలది. జాగ్రత్తగా. నామం అంటే ఏమిటి? నామము అనంటే ఏమిటి తెలియాలి, మీకు అర్థం అవ్వాలి కదా, చెప్పాలి నేను మీకు. ఎస్, నిలువుగా గీత పెట్టి దీన్ని ఏమంటారు? అది నామమే. అడ్డనామము, నిలువు నామము, వీటిని కూడా పదజాలము నామం అనే ఉచ్చారణే వస్తుంది. నామము నామము నామము. కానీ ఇక్కడ మీరు చదివిన ఈ మాట అడ్డబొట్టుకు సంబంధించిందో నిలువు బొట్టుకు సంబంధించిన నామం కాదు. కానీ నామం అనే మాటకు మరొక భాషలో చెప్పాలంటే పేరు. చెప్పండి, నామం అనే మాటకు పర్యాపదం ఏంటంటే పేరే. బాబు నీ పేరేమిటి? బాబు నీ పేరేమిటయ్యా అని ఎట్లాగైతే మనం అడుగుతామో, బాబు నీ తల్లిదండ్రుల పేరేమిటి అని ఎట్లాగైతే మనం అడుగుతామో, నామము అంటే పేరు అనే పదానికి నామం అనేటువంటి పదానికి చాలా వ్యత్యాసం ఉంది. నామము అనేటువంటిది అంతఃపుర భాష. నామం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఒక వంశావళి యొక్క వృక్షం ఎంతటి విశేషమైనది, ఎంతటి విలువైనదో, నామము అనేటువంటిది కూడా అంతటి విలువైనది, అంతటి విశేషమైనది అనే మాట మనం చూస్తున్నాం. వినండి, అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని మీరు ఆలోచనలోకి వస్తే గనుక, యేసు ప్రభు మరి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు పేరు అనేటువంటి నామము ఎట్లా పాపముల నుండి తుడిచేస్తాది? మరొకసారి చదువుదాం ఆ మాట. మా రక్షణకర్తవగు మా దేవ, నీ నామము యొక్క ప్రభావమును బట్టి, అంటే నామము ద్వారా మాకేం చేయము? సహాయము చేయము. ఒకటి, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్ములను రక్షించము. దేని ద్వారా చెప్పాలి? నామము ద్వారా మాకు ఏం 3 విషయాలు వచ్చాయి. మొదటి మాట ఏమిటి? నీ నామము బట్టి మాకు సహాయము చేయము. రెండోది, నీ నామమును బట్టి మా పాపములను క్షమించి తుడిచివేయము. మూడవది, నీ నామమును బట్టి మమ్మల్ని ఏం చేయాలంటే రక్షించుకో. ఇప్పుడు చెప్పండి, నామం అనేది పేరే కాదు సుమా, నామం అనేది వ్యక్తి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే చెప్పిన ఇలాంటి మాటలు మీకు బయట దొరకవు. ఏదో మీరు చదువుకుంటూ పోతే చదువుకుని వెళ్ళిపోతారేమో తప్ప దానిలో నేటి సంపూర్ణ యొక్క వివరణ. నామములో నుండి ఊడిపడి భూమి మీదకి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే తండ్రి నామధేయుడై ఉన్నాడు. దేవుని యొక్క నామము ఈ లోకానికి శరీర రూపములో వచ్చెను. దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటాది. ఇక సూర్యుని ప్రకాశం అయితే గనక వర్ణించలేనంత 7 దినములు సూర్యుడు వెలిగితే ఎంత వెలుగుగా ఉంటాదో అంతటి వెలుగుగా ఒక్క దినమందే 7 రోజులు వెలుగంత ప్రకాశముగా ఉండును. ఇక్కడ 27వ వచనం, ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆ నామము యొక్క పెదవుల మీద ఉగ్రతతో నిండి ఉన్నది. ఆ నామము యొక్క నాలిక దహించు అగ్ని జ్వాలల వలె ఉన్నది. మీకేమర్థమైంది? యెహోవా నామము దూరము నుండి వచ్చుచుంది. ఎక్కడుంది ఈ నామం? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు దూరము నుండి యెహోవా నామము భూలోకానికి వస్తుంది అనంటూ ఆ నామానికి ఒక వివరణ ఇచ్చాడు. అవయవ ఏంటి? నాలిక అనే మాట వాడాడు. తర్వాత పేరుకి ఎక్కడైనా నాలుక ఉంటుందా? చెప్పాలి. పేరుకి ఎక్కడైనా నాలుకనే మాట వాడతామా? కానీ ఇక్కడ నామం అంటే మీరు అనుకున్నట్టు అడ్డబొట్టో నిలువ బొట్టో లేకపోతే పేరో కాదు.
ఇక్కడ నామం అనే మాటకు సంపూర్ణ అర్థం ఏమిటంటే కుమారుడు. చెప్పండి, నామం అనే మాటకు తండ్రి యొక్క కుమారుడు. నీ నామమును పంపించుము, నీ నామము చేత మాకు సహాయము చేయించుము, మీ నామము చేత మమ్మను బ్రతికించుము, నీ నామమును బట్టి మాకు రక్షణ దయచేయము అని అనగా అక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నా నామమును నేను భూలోకానికి పంపిస్తూ ఉన్నాను. ఆ నామము యొక్క నాలిక దహించు అగ్ని వలె ఉండబోతుంది, ఆయన పెదవుల మీద అగ్ని జ్వాలలే ఉంటున్నాయి అని నామానికి ఇక్కడ ఒక ఆకారాన్ని రూపుదిద్దినట్లు మనకు కనబడుతుంది. దీనిని విశ్లేషించటమే బైబిల్ యొక్క గొప్ప థియాలజీ. ఈ మర్మము, ఇంతటి లోతైన విషయాలు అంటే మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు. నామం అనేటప్పటికి ఆ పేరే కదా అని అనుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ నామము కోరుకు మరొక వేరే త్రావులో దేవుడు ఎందుకు మనకి అనుభవాన్ని చూపిస్తున్నాడు. నామము అన్నాడు, పెదవులు అన్నాడు, నాలిక అన్నాడు, ఊపిరి అన్నాడు, అగ్ని జ్వాలలు అన్నాడు. ఆ నామం ఎక్కడి నుంచి బయలుదేరుతుందట? దూరము నుండి ఆయన నామము వచ్చుచున్నది. ఇదే మాట ఇప్పుడు యేసు ప్రభువుని అడుగుదాం. యోహాను సువార్త 5:43 వచనాన్ని మీరు చదివితే, యోహాను శుభవార్త, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. చాలా అంతే అయిపోయింది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? భూలోకమందున్న యేసునాథుడు. ఆయన పుట్టి పెరిగి పెద్దవాడై 33.5 సంవత్సరాల జీవితం జీవించినటువంటి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ యూదుల్లారా, నేను ఏదో మీ మధ్య మనుషుడుగా నేను ఉన్నానని మీరు అనుకుంటూ, మా అమ్మ పేరు మరియా, నేను వడ్లవాని కుమారుడు అని అనుకుంటూ, ఏదో ఒక నిలువుటంగి వేసుకొని ఇటు అటు ఊళ్ళో నేను తిరుగుతూ, ఏదో రోగులను నేను బాగు చేస్తుంటే జుట్టు ఇక్కడ దాకా పెంచుకొని గడ్డం ఇక్కడ దాకా ఉంటే నన్ను మీరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు ఎలా కనబడుతున్నారా? నేను మీ కంటికి పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అసలు నేను ఎవరినో తెలుసా? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. బాగా అర్థం చేసుకోనండి. 8 కీర్తన తొలి వచనము చివరి వచనము ఒకే మాట. దేవా, నీ నామము ఎంతో ప్రభావము గలది. ఆ నామములో ఏముందంటే ప్రభావం ఉంది. రక్తస్రావం గల స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టడంతో ఆయనలో నుండి ఏం బయలుదేరి తెలుసా? ప్రభావము. ఇలా మీరు ప్రతి విషయాన్ని అతుక్కోవాలా. అప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణ ఔన్నత్యం మీకు దొరుకుతుంది. ఏదో ఒక న్యూస్ పేపర్ చదివినట్లు బైబిల్ అట్లా చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు ఏది అర్థం కాదు. ఎక్కడికక్కడ సందర్భాలు అక్కడ ఏం చెప్పాడు, ఆ మాటలో దాచిన మర్మం ఏంటి, అర్థం ఏంటి? నీ నామము ఎంతో ప్రభావము గలది. రక్తస్రావం గల స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను, వెంటనే ఆయనలో నుండి ప్రభావము బయలు వెళ్ళి ఆమెను బాగు చేశాను. ఇప్పుడు ఆ ప్రభావం కలిగిన ఆ యేసు ప్రభు వారు ఏమై ఉన్నారు అని అంటే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఆయన రాకకు ముందు ఇక్కడ యెషయా గ్రంథములో చెప్పాడు, దూరము నుండి యెహోవా నామము బయలుదేరుచున్నది. ఇప్పుడు చెప్పండి, నామం అంటే పేరే అని అందామా? నామం అనే దానిలో మరుగుగా ఉంచబడిన మర్మయుక్తమైన వ్యక్తి అని అందామా? ఈ నామములో మీకు అదృశ్య రూపిగా కనబడుతున్న ఒక ఆయన కనబడుతున్నాడు. నామము, ద నేమ్, పేరు లేక నామం 3 అక్షరాలే. 3 అక్షరాలే. నామము పేరైతే 2 అక్షరాలే. కానీ ఇక్కడ పేరు లేక నామం అనే దానిలో మర్మముగా దాచబడిన ఒక ఆయన మీకు కనబడుతున్నాడు. ఆయన మీరు చూడాలి. మీరు బైబిల్ చదువుకుంటూ ఏదో నచ్చింది వాక్యం అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. కానీ ప్రతి మాట వెనకాతల క్రీస్తు శబ్దం మీకు ఖచ్చితంగా కనపడతాది. క్రీస్తు మనకి 2000 సంవత్సరాల నుండి పరిచయం కాదుగాక, సృష్టికి పూర్వము నుండి, విశ్వం ఏమీ లేనప్పటి నుండే ఆయన స్పర్శ, ఆయన ఆనవాలు ఉంది, ఆయన ఉద్దేశాలు ఉన్నాయి, ఆయన సంకల్పాలు కనబడతాయి. వాటిని గుర్తించటమే దైవజ్ఞానం. అందుకే బైబుల్ మహాదైవజ్ఞానం. ఏదో మనకు తెలిసిన 4 మాటలు చదివేసుకుంటే ఎప్పటికీ మనము తృప్తి చెందలేం ప్రియులారా. మోకాళ్ళు వేయండి, గంటలు తరబడండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, చెయ్యండి చెయ్యండి చెయ్యండి. కన్నీటితో ప్రభువుని అడుక్కోనండి. ప్రభువా, నీ లేఖనాల్లో ఉన్న జీవాన్ని నా హృదయాల్లో దారపోయండి ప్రభువాన్ని.
కొంత సమయం వాక్యానికి నువ్వు కేటాయించు. దేవుడు ఎవరికి దానిని బయలుపరచగోరునో వారికి మాత్రమే దేవుడు ఆ విషయాలను బయలుపరుస్తాడు. ఆ విషయంలోకి నువ్వు ఉంటే నువ్వు ధన్యురాలువే, చాలా సంతోషం. ఆ విషయంలో సహోదరుడు నువ్వు ఉంటే నువ్వు చాలా ధన్యుడివే. గ్రహించండి, ఏదో మనకు తెలిసిన 4 మాటలు చదివేసుకోవటం కాదు, కానీ లేఖనాలలో దాచబడిన మర్మయుక్తమైన వాస్తవ సంగతులను మనం వెలుగులోకి తెచ్చుకోవాలి. ఇక్కడ నీకు గంటే వాక్యం అందించబడుతుంది, వారం అంతా నువ్వు ఇంటికాడే ఉంటావు. అంటే ఎంత నువ్వు బైబిల్ని విశ్లేషించవచ్చు, ఎంతగా నువ్వు వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయొచ్చు, ఎంతగా బైబిల్ నువ్వు తిరగవేయచ్చు, చదవచ్చు, ఆ మాటలు నీ హృదయంలో తలపోసుకోవచ్చు. కొంతకాలానికి నీవే నిలువెత్తు వాక్య రూపముగా మారిపోవాలి. చేతిలో బైబిల్ లేకపోయినా ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఒక కుటుంబం దుఃఖ స్థితిలో ఉంటే గనక బైబిల్ తెరిచి ఇదిగో అమ్మా ఈ బైబిల్ ఈ మాట నువ్వు చెప్పటం కాదు, అక్కడ అది చెప్పకుండా నమ్మ దేవుని గ్రంథములు ఈ మాట ఇట్లా రాయబడింది, భయపడకము, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉండునని ఇలాంటి పదాలు నీ నోటంటే వచ్చేయాలి. అక్కడ అది ఆది కాండము నుండి కూడా నువ్వు స్టార్ట్ చేయాలి. మరి అలాంటి మాటలు ఆది కాండములో నుండి అబ్రహామా భయపడకము, నీకు కేడమును బహుమానమునయున్నాను, నా సన్నిధి నువ్వు నిందారహితుడవయుండుమో, నేను గొప్ప జనముగా చేసేదను. ఇలాంటి మాటలు ఎవరో చెబితే అంటే చదువుకోవటమే కాదు, కానీ ఇవి నీలో ముద్రించబడిపోవాలి, నీ మనస్సులో ముద్రించబడిపోయిన వాక్యాలు. అంటే ఎంతటి ప్రాముఖ్యత దేవుని గ్రంథానికి నువ్వు ఇవ్వాలి. మరి సంవత్సరం అంతటిలో అది నేనైనా నువ్వైనా ఎంతవరకు గ్రంథానికి మనం ప్రాముఖ్యత ఇచ్చాము, ఎంతవరకు దేవుని వాక్యానికి మనం సమయం సమకూర్చుకోగలుగుతూ ఉన్నాము. పాటలు పాడాలి కాదంటలా, ప్రార్థన చేయాలి కాదంటలా, పాటలు పాడటం ప్రభు సన్నిధిలో సంతోషం, మంచిది. ప్రార్థనలు చేయటం ముఖ్యము, సంతోషమే. కానీ అంతటితో నువ్వు ముగించేయవద్దు. అంతకంటే విలువైనది అనుదినము దేవుని వాక్యముతో నీ హృదయము పెనవేసుకోవాలి. అందుకే అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. దుష్టులు అలాగూ ఉండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. న్యాయ విమర్శలు దుష్టులు, నీతిమంతుల సభలలో పాపులు నిలువనేరరు. ఇలాగా ఆ పదాలు నీ నోటంట ఉచ్చరణ రావాలి. అది ఏ అధ్యాయమో నీకు తెలియాలి, ఏ అధ్యాయంలో ఏ వచనములో ఆ మాట ఉందో కూడా ఇది నీ మనసులో ఫీడ్ అవ్వాలి. అప్పుడేనండి వాక్య సత్య పునాది మీద నీ జీవితం నిలబడుతుంది, నిలబడ్డదని తద్వారా మనం రుజువు చేసుకోవాలి. ఏదో క్యాలెండర్లో ఉన్న చిన్న వచనం చదువుకొని ఇప్పుడు మనం తృప్తి పడిపోవద్దు. వాక్యాన్ని చదవండి. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఇటువైపు నా షాపు దగ్గర నేను బైబిల్ చదవటం ప్రారంభిస్తే సూర్యుడు అటువైపు అస్తమించే వరకు కూడా వాక్యాన్ని చదివేవాడిని. ఇటువైపు చదువుతుంటే అటువైపు పూర్తయ్యే వరకు కూడా చదువుకునేటువంటి వాడిని. మీరు మెయిన్ రోడ్లో మన తాడితోడు సెంటర్లో బట్టల షాప్ దగ్గరికి వెళ్తుంటే సుదర్శన పెద్ద షాప్ ఉంటుంది, సుదర్శన కట్ పీసెస్ షాప్ వెళ్తుంటే కూర్చేది, అందులో పెద్ద ఆయన పేరు వెంకటేశ్వరరావు. ఆయన ఒకసారి మీరు అడగండి, ఆయన బండి నేను రిపేర్ చేశాడు. మొన్న ఆయన సాక్ష్యం ఇచ్చాడు, బైబిల్ మిషన్లు పట్టుకొని ఏడ్చి, అయ్యా ఎప్పుడు చూసి పిచ్చోడేటి, బైబిల్ ఎలా చదువుతుంటాడు, బైబిల్ ఎలా చదువుతాడు పిచ్చోడా అని నేను అనుకునేవాడిని ఆ రోజుల్లో. అయ్యా ఈ రోజు మీ స్థానం చూసి ఏం చేయాలి నాకు అర్థం కాదు, కళ్ళంట నీళ్లు పెట్టుకొని ఆ సుదర్శన కట్ పీసెస్ అయిన అనమాట. ఎందుకంటే అప్పట్లో నా స్థాయి చిన్నది, పెంట కుప్ప దగ్గర కూర్చునేవాడిని, అలా బైబిల్ చదువుకునేవాడిని. బండి రిపేర్ అయితే ఆ మెకానిక్ డబ్బులు ఎంత అయినాయి, బిల్లు వేసి నాకు ఇవి ఎంత అయింది అని అంటే 10 రూపాయలు బిల్లులు వేసి ఇచ్చేవాడిని. బండి బాగా రిపేర్ చేయి అని అంటూ ఎప్పుడైనా రిపేర్ వస్తే నేనే వెళ్ళేవాడిని, బండి తెచ్చుకునేవాడిని, రిపేర్ చేసేవాడిని. ఆయన బట్టి ఈరోజు వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయన మొన్న నా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యానికి వచ్చాడు. ఆయన బైబిల్ మిషన్ అన్నమాట. సాక్ష్యానికి వచ్చినప్పుడు నన్ను చూసి కళ్ళంట నీళ్లు పెట్టుకొని చాలా హత్తుకొని, అయ్యా ఏ స్థాయి ఈరోజు, అయ్యా మీ ఎదురుట నిలబడటానికి కూడా ఆ స్థాయి లేనంత, అంటే వాక్యం ముందు అంత అనార్ఘలంగా దేవుడు మీకు ఇచ్చాడయ్యా. అంటే ఆ రోజు మీరు చేసిన ఆ త్యాగం ఈ రోజు మిమ్మల్ని నిలబెట్టిందని కారు దాకా ఫ్యామిలీతో ఆయన నడుచుకుంటూ వచ్చాడని భుజం మీద చేసుకొని, నేను నన్ను అవునన్నా ఆ రోజు మీరు చూసేవారు, అవునన్నంటే అన్నా అనక, నన్ను అలాగనక, నేను మిమ్మల్ని అలాగనాలి, లేదన్నా మీరు నా ఒకటే వయసులో పెద్దోరు కదన్నా అంటే, లేదు అలాగనక సహోదరుడు అని పిల్లలకు చాలు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు నేను చిన్ననాటి ఫ్రెండ్స్ ఇద్దరం కూడా. వాడు మెయిన్ రోడ్లో బెస్ట్ సైకిల్ షాప్లో పనిచేసేవాడు, సైకిల్ షాప్లో ఎదురుగుంటా బజాజ్ షోరూంలో నేను పనిచేసేవాడిని చిన్ననాటి కాలంలో. ఆ విధంగా వాడు నేను స్నేహితులు, అలాగే ఒకే చోట ఇద్దరు, వాడు సైకిల్ షాపు నేను మెకానిక్ షాపు ఇద్దరం పెట్టుకున్నాం.
ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, ఇటువైపు సూర్యుడు ఉదయించే ఈ దిక్కు మొదలై తిరిగి ఆవతల వైపు అస్తమించే వరకు ఆ బైబిల్ అలాగే చదువుకుని, ఆ బైబిల్ నాకంటే రెల్లిపేటలోని ఒక ఆయన నాకు ఇచ్చాడు అనమాట. ఒక ఆడవార్త, ఒక తల్లి గారిచ్చింది. అది కూడా సగం కాలిపోయిన బైబిల్ నాకు ఇచ్చింది అనమాట. అంటే బాగా కాలిపోయింది ఏదో, ఆ బైబిల్ నాకు ఇచ్చి దాన్ని జాగ్రత్తగా అప్పటివరకు నాకు పూర్తిగా బైబిల్ లేదు. అలా చదువుకుంటూ ముందు నాకు క్రొత్త నిబంధన, ఆ తర్వాత బైబిల్, వివాహములో నాకు బైబిల్ పంచుకోవటం మాకు జరిగింది. ఆ బైబిల్ని ఈ రోజు వరకు నేను జాగ్రత్తగా పరుచుకున్నాను. దాని మీద నా కన్నీటి చుక్కలు చాలా 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 ఎప్పుడు దేవుడు అర్ధరాత్రులు ఎత్తి లేచి వెంటనే బైబిల్ చదవటం ఆ కారణం చేత ఈ రోజు నాకు నిద్ర పూర్తిగా భంగం అయిపోయింది. యథార్థం చెప్తున్నా, రోజు 2 స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటే కానీ ఈ రోజు నాకు ఇంకా నిద్ర రావటం లేదు. ఈ రోజు ఎందుకంటే ఆ మెలకు రావటము, నిద్ర లేకపోవటము, 9 నుంచి తెల్లవారు 4 గంటల అలా చదవటం నిద్ర పూర్తిగా భంగం అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నప్పుడు మనం చూపించే విధేయతను బట్టే దేవుడు మన జీవితాన్ని దేవుడి కొరకు ప్రకాశించే దీపములా వాడుకుంటాడు. అవసరాన్ని బట్టి దేవుని మనం వాడుకోవటం కాదు, కానీ దేవుని అవసరాలలో మనం వాడబడాలి. మన అవసరాలకు దేవుని మన దారిలో తెచ్చుకోవద్దు. ఈ టైంలో దేవుడు గొప్పవాడు, నాకు సహాయం చేస్తాడు అని అనుకుని మన అవసరాన్ని బట్టి దేవుని మనం పిలవటం కాదు. ఎప్పుడు దేవుని పిలుపుకు మనం అందుబాటులో ఉంటూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారమై ఉండాలి. కాబట్టి ప్రియులారా, సంవత్సరం చివరి వారాలు, అసలు పోయిన వారం ఈ మాటలని మీకు చెప్పాలి, ఇంకా 2 వారాలు ఉంది కాబట్టి చివరి టైంలో హెచ్చరికల ద్వారా ఈ 2 ఆదివారాలు మనం ముగించుకోవాలి. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని అవగాహన చేసుకోనండి. విన్న వాక్యం నీలో దాచుకో, దానిని తెరచి ఇతరులకు నువ్వు పంచు, అనేకులకు దేవుని యొద్దకు నడిపించే మార్గదర్శిగా ఒక జ్యోతిగాను ప్రకాశించు. ఓకే, నెంబర్ 1, నామమునకు నోరుంటాదా? నామముకు పెదాలుంటాయా? నామమునకు నాలిక ఉంటుందంటే మరి యెషయా గ్రంథంలో ఆ మాటలే రాయబడ్డాయి. ఏమని? ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు అగ్నితోనో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాలల వలి ఉన్నది. ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహపు వలె ఉండెను. ఇప్పుడు మీరు దెస్సలోనికలకు 2వ పత్రిక 2:8 చదవాలి. 2వ దెస్సలోనికలకు పౌలు రాసినటువంటి పత్రిక, తిమోతి పత్రికకు ముందు లైన్లో మీకు కనబడతాది. 2వ దెస్సలోనికలకు 2:8. అప్పుడు ఆ ధర్మ విరోధి ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమమును ప్రకాశము చేయును. చాలు, అక్కడ దానిపై వచ్చేది ఆయన అగ్ని జ్వాలలతో ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యెహోవా అంటే యేసు అగ్ని జ్వాలలతో ఆయన ప్రత్యక్షమై నోటి ఊపిరి చేత యాంటీ క్రైస్ట్ వానిని సంహరించును. దేనితోని? ఊపిరి. ఈ ఊపిరి అన్నమాట ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ చదివారు మీరు? యెషయా గ్రంథంలో చదివారు. ఏ యెషయా గ్రంథములో ఆయన తన నోటి ఊపిరి చేత అన్న మాట మీకు ఇక్కడ కనబడిందో, సరిగ్గా ఇదే మాట మీరు ఇప్పుడు కొత్త నిబంధనలో దెస్సలోనికలలో చదువుతున్నారు. అంటే యెషయా గ్రంథములో ఈ 30 అధ్యాయంలో చెప్పబడిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు నాథుడు. కాబట్టి ఆయనకి మరొక అర్థం ఏంటంటే, ఆయన దేవుని నామము. యేసు ప్రభువు ఎవరు అని అంటే మర్మం, ఆయన దేవుని నామము. యెహోవా నామం అనబడినటువంటి వాడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పెదవులు అన్నాడు, ఆయన నాలిక అన్నాడు, ఆయన ఊపిరి అనే పదాలు యెషయా గ్రంథములో చదివాం. వీటి సంపూర్ణమైనటువంటి వివరణ మరల దెస్సలోనిక పత్రికలో మనం చదువుతున్నాము. చూద్దాం. కీర్తనల గ్రంథము 83:18. 83:18. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని ప్రజలందరూ ఎరుగుదురుగాక. మరలా చదువుదాం. యెహోవా అను నామము ధరించి, ఏమంటే బట్టలు మనం ధరిస్తాము, శరీరానికి బట్ట మనం ధరిస్తాము. శరీరము బట్టతో ఉన్న మనము కారును ధరిస్తాం. అంటే కారులో మనం కూర్చుంటే
ఒక కవచము వలె కారు మన చుట్టూ ఆవరించింది. శరీరానికి చుట్టూ బట్ట ఎట్లా ఆవరించినదో ఒక కారులోని ఒక విమానంలో కూర్చున్నాం అని అనుకోండి. ఇప్పుడు విమానం మొత్తం కవర్ చేసింది, మనం కనబడము. ఎవరు కనబడతారు? విమానమే కనబడతాది. అలాగే కారులో మనం కూర్చున్నాం, మనము కనబడం. చుట్టూరు ఏం కనబడుతుంది? బయట ఉన్న వాళ్ళకి కారే కనబడుతుంది. అలాగే శరీరం మీద ఏం ధరించాము? బట్ట ధరించాము. శరీరం ఎక్కడైనా కనబడుతుందా? నో. బట్ట చుట్టూరు కూడా ఆవరించింది. ఇది ఎట్లా సాధ్యమైనదో, యెహోవా అను నామమును ధరించిన ఎవరు? ఈ నీవు. ఎవరు ఇక్కడ? నీవు నీవు నీవు. మీరు అనుకుంటారు యేసు ప్రభు యొక్క చరిత్ర కొత్త నిబంధన అనుకుంటున్నారేమో. నో. పాత నిబంధన నుండి ఆయన మెలకువ, ఆయన ఆ యొక్క స్పర్శ వెలుగు మనకి పాత నిబంధనల నుంచి కూడా కనబడుతుంది. యెహోవా అను నామమును ధరించిన నీవు మాత్రమే సర్వలోకమును మహోన్నతుడు. చాలండి. 91 మీరు చదువుతారు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుడగు దేవుణ్ణి విశ్రమించువాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు మీకు. ఒకడు మహోన్నతుడు, మహోన్నతుని చాటున నివసించేటువంటి వాడే సర్వశక్తుడగు దేవుణ్ణి విశ్రమించువాడని 91 తొలి వచనంలో మీకు కనబడింది. దావీదు మరో సందర్భంలో అంటాడు, ప్రభువు నా ప్రభువుతో ఈలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నీ శత్రువులని పాదపీఠముగా చేయు వరకు నీవు వచ్చి నా కుడి పార్శ్వమున కూర్చుందుమని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చెను. అక్కడ కూడా మీకు ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు ఏదనగా. అలాగే మహోన్నతుని చాటున ఉన్నవాడే సర్వోన్నతుడగు దేవుణ్ణి విశ్రమించేటువంటి వాడు. యేసు చెప్పాను, నన్ను చూచువాడు నా తండ్రిని చూచున్నాడు, నేనును నా తండ్రి కూడా ఏకమై ఉన్నామని యేసునాథుడు ఈ లోకానికి వచ్చి చెప్పాడు. ఈనాడు మరి బయట ప్రపంచానికి యేసు ఏ విధంగా అర్థమవుతున్నాడు? ఏదో పరాయి దేశపు మతం అని, లేకపోతే ఒక వడ్లవాని కుమారుడు, చాలా అంటే తెలివి తక్కువ, అంటే వాక్య పరిజ్ఞానము లేక. ఈరోజు ఎంతమంది బిషపులండి, పాస్టర్లు సహితం కూడా ఏదో తండ్రి బోధకుడైతే పిల్లలు కూడా బోధకులు అయిపోయి, అబ్బాయి మా నాన్న చర్చి గడిచారు మేము కూడా బోధన అని చెప్పి రెడీ అయిపోయిన వాళ్ళు ఈరోజు చాలా మంది కనబడుతున్నారు. చాలా మంది మనం చూస్తున్నాం వాక్య పరిజ్ఞానము ఉండదు. అందుకే దేవుడు ఏర్పరచబడిన వారికి మాత్రమే వాస్తవమైన సంగతులు విశదపరుస్తాడు దేవుడు. జ్ఞానులకు నీవు నీ సంగతులను మరుగుపరచి పసిబాలురులకు నీవు నీ సంగతులను తెలియచేయుదువు. 1 కొరింథీ పత్రిక తొలి అధ్యాయం 27వ వచనములు అంటాడు, ఆయన జ్ఞానులను సిగ్గుపరిచి నేలుండని దరిద్రులను ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నుకున్నాడు. 1 అధ్యాయం 27వ వచనం. ఏ శరీరం ఎవడు ఆయన ఎదుట అతిశయింప వీలు లేదు. జ్ఞానులను సహితము సిగ్గుపరచటానికి లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడినటువంటి వారిని, ఎన్నికకు లేని వారిని దేవుడు ఏర్పరచుకొనుచున్నాడు. ఇదండి. అంటే ఈ స్థాయిలోకి నువ్వైనా నేనైనా రావాలి అనంటే మొదట దేవుని ఎదుట ఒక నిష్ప్రయోజకరమైన వ్యక్తిగా నిన్ను తగ్గించుకో. ఇక్కడ పలకబడే ప్రతి మాటకు నువ్వు శిరస్సు వంచాలి. దేవుని మాటకు నువ్వైనా నేనైనా ఖచ్చితంగా లోబడాలి. ఎప్పుడైతే జరుగుద్దో అప్పుడే దేవుడు అంటాడు, నరపుత్రుడా నీ నోరు బాగుగా తెరుమో, దానిని నేను నింపెదను. అందరికీ సాధ్యం కాదు. దేవుడు మన అర్హతలు చూస్తాడండో. దేవుడు మన స్థాయిని గుర్తిస్తాడు. 10 మంది ఉన్నప్పుడు నీ నటన, నీ విధానము, నీ జీవన శైలి, పరిస్థితి, నువ్వు సింగిల్ గా ఉన్నప్పుడు నీ అంతరంగంలో మెదిలే ఉద్దేశాలు, నీ ఆలోచనలు ఎటు ప్రయాణం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆయన గమనించగల దేవుడు. ఆయన స్థాయికి నువ్వు అనుకూలంగా ఉంటేనే ఆయనకు సంబంధించిన ప్రత్యక్షతలు తెచ్చి నీ మనసులో పెడతాడు. ఆయన
దారిపోయి ఎవడుకు పడితే వాడికి ఇవ్వరు. అందుకే కొంతమంది నేను గమనిస్తుంటా, ప్రార్థన చేయమని అవకాశం ఇస్తే అంటే చాలా దూరం వెళుతుంటారు, ఎక్కడెక్కడికో వెళుతుంటారు. ఆ ప్రార్థనలో ఏ పదజాలాలు వాడాలో కూడా అర్థం కాదు. కొందరు అనుకుంటారు నేను చాలా గట్టిగా ప్రార్థన చేసేస్తున్నాను కదా అని అనుకుంటారు. అది సూపర్ కాదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ నోటంట వాక్య ప్రత్యక్షత వెల్లడి అవ్వాలి. ఒక ప్రసంగం చేయటం ఎంతో, ఒక పాట పాడటం ఎంతో, ఒక వర్తమానం అందించటం 3 సమాన పాళ్ళుగా ఉండాలి. పాటలో కూడా వాక్యముతో కూడిన పాటనే నువ్వు పాడాలి. ఏ పాట పాడితే ఆ పాట పాడితే ప్రజలలో రక్తి కట్టదు, అది ప్రయోజనం కాదు. పాట పాడడానికి అవకాశం వస్తే ఈ పాటకి నా స్వరం చాలా బాగుంటుంది, నాలుగు అడ్డంగా పెట్టి అందంగా పాడితే చాలా క్లాస్ సూపర్గా ఉంటుందని అలాంటి ఎంచుకోవటే దేవుడు మొత్తేస్తాడు మనల్ని. పాట పాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని నేను పాడుతున్న ఈ పాట ఎంతవరకు ప్రజలకు ప్రయోజనం కలుగుతుందండి, అప్పుడే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంటే ఏదో స్టైల్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, పాట పాడితే సూపర్గా ఉంటుంది, అందరూ కూడా నన్ను భలే మెచ్చేసుకుంటారని ఎప్పుడు కూడా అలా అనుకోకండి. దేవుడు తీసుకు పక్కన పాడేస్తాడు మనల్ని. కాబట్టి పాటలో కూడా వాక్యం ఉండాలి. సందర్భాన్ని గుర్తించు, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితిని గుర్తించు, రోగి పరిస్థితిని గుర్తించు, అతని భార్య పిల్లల దేన స్థితిని గుర్తించు. ఇవన్నీ నీ మనసులో ఒక్కసారి తలపోసుకో. ఈ టైంలో నేను ఎట్లా ప్రార్థన చేయాలి, నా నోటిని దేవుడు వాడుకోవాలి ప్రభు అని మనసులో నువ్వు అనుకుంటూ వారితో కొద్ది నిమిషాలు ఏమైనా మాట్లాడుతూ సరేనమ్మా నేను ప్రార్థన చేసి మరి వెళతాను రా తల్లి, చాలా సేపు అయింది కదా, నేను వచ్చి కళ్ళు మూసుకుంటే కొద్దిగా నేను ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పి అప్పుడు నువ్వు చేసే ప్రార్థన నీ కళ్ళంట నీళ్లు రావాలి. ప్రార్థనలో వాళ్ళని ఆదరించే పలుకులు నీ నోటంట రావాలి. ఆ ప్రార్థనలో దైవ ప్రత్యక్షత వాడి గుండెల్లో దిగబడేలాగా నువ్వు చేయాలి. ఇదండి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే గనుక అలాంటి విలువైన ప్రార్థన నీ నోటంట రావాలి. అలాగే ఒక పాట పాడావు అనంటే ఆ పాటలో భావాలు ముందు నీకు తెలియాలి, భావాలు అర్థం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఈ పాట పాడితే ప్రయోజనంగా ఉంటుందా ఉండదని నువ్వు అనుకొని దానికి తగ్గట్ట పాటను ఎంచుకొని నువ్వు పాడాలి. చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన తన తొలి పత్రిక 14వ అధ్యాయములో ఈ మాట ఇట్లా తెలియపరిచాడు. పౌలు కొరింథీయులకు రాసిన తన తొలి పత్రిక 14వ అధ్యాయంలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 26 సహోదరులారా, ఇప్పుడు మీతో ఏమి పలుకుచున్నా ఏమి జరుగుచున్నది, మీరు సంఘములో 2 నిమిషాలైనా బోధించాలని అనుకుంటున్నాడు, మంచిదే. మరి ఒకడు తనకు గత రాత్రి, నేను చదువుతా మాట్లాడద్దు, మరి ఒకడు గత రాత్రి అతని మనసులో ఏ భాషతో మాట్లాడవలనని ఉన్నాడు. మరి ఒకడు ట్రాన్స్లేషన్ అర్థం, భాషకు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే సరే సరే, సమస్తము మీరు సంఘములో వచ్చినప్పుడు క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగుచున్నది. ఏమర్థమైంది ఈ మాటల్లో మీకు? మరి చదువుతున్నారు ఎప్పుడైనా కొరింథీ పత్రిక? పరిశుద్ధాత్మ చేత దేవుడు రాయించిన పత్రికల భావాలు మీరు గుర్తిస్తున్నారా? ఇది తొలి శతాబ్దములో సంఘమునకు విశ్వాసులు వచ్చేటప్పుడు వారు రాత్రంతా ప్రార్థన చేయగా తన మనసులో ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే అక్కడ వాక్యము బోధించి సేవకుడి దగ్గరకు 2-3 గంటల ముందే రావాలి. అయ్యా, గత రాత్రి అర్ధరాత్రి 1:30 ప్రభు ప్రత్యక్షత నాకు ఇది కలిగింది, ఈ మాటను సంఘానికి చెప్పమని దేవుడు నాకు ఆదేశించాడు అని ముందు అక్కడ బోధకుడితో నువ్వు చెప్పుకోవాలి. అవునా, సరే నీకు సమయం ఇస్తా, సమయం పాటించి ఆ మాట చెప్పాలి అని ప్రకటన చేయాలి. తర్వాత ఒకడు ఒక పాట పాడాలని అనుకున్నాడు, వాడు వచ్చి ముందు చెప్పాలి కదా, అయ్యా ఇదిగో ఈ పాట నేను సంఘం ఎదుట పాడాలని నేను అనుకుంటున్నాను, నాకు అనుమతి కావాలి. ఆ పాట భావం ఏంటి చెప్పు, ఈ పాటలు ఈ భావాలు ఇలా ఉన్నాయి. అవునా, అయితే సంఘానికి అది క్షేమాకరమే. సరే 2 చరణాలు మించి దాటద్దు. సరే పాడు. అయ్యా, క్రొత్త వాళ్ళు వస్తున్నారు, వారికి కొంతమందికి భాష అర్థం కావట్లేదు, కాబట్టి వారికి ట్రాన్స్లేషన్ అవసరం ఉంటుంది. దేవుడు నన్ను నిలబడమని చెప్తున్నాడు, మీరు చెప్తే దాన్ని వెనకాతల తర్జమా చేయాలని అనుకుంటున్నాను. ఇవన్నీ సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు చేయవలసిన పనులు. ఒకడు కీర్తన పాడవాలని అనుకొనుచున్నాడు, మంచిదే, కానీ పాటలో స్టైల్గా నీ నోటికి అందంగా ఇది వినడంతో ఆలాపన రాగాలు తీస్తే కింద ఉన్నాడో చప్పటి కూడా సూపరో ఆ స్థాయికి ఎప్పుడు వెళ్ళకూడదు.
అందుకే ఈనాడు చాలా సంఘాలు భ్రష్టత్వానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే దైవ స్పర్శను గుర్తించకుండా చేస్తున్న పొరపాట్లు బయట సంఘాల్లో చాలా జరుగుతున్నవి. అందుకే ప్రజలలో ఆ యొక్క దైవిక చైతన్యం వారి మనసుల్లో పుట్టకపోవటానికి గల కారణం అదే ప్రియులారా. ఒక్క దెబ్బ అపవాది కొడితే గనుక జీవితంలో మళ్ళా యేసు ప్రభు వారి ముఖం చూడరు, మళ్ళా కిందకి దిగజారిపోతారు. యేసు ప్రభుని నమ్మేయండి, మా అబ్బాయి చచ్చిపోయాడండి, ఇంకా ఏం చేస్తామండి, అందుకే మేము కూడా మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయి విగ్రహాల్లోకి వెళ్ళిపోయామండి. మా ఆయన హఠాత్తు గుండెపోటు చచ్చిపోయాడండి, బాప్తిసం కూడా తీసుకున్నాడండి, మరి దేవుడు ఏం చేసాడండి, నన్ను వెదరాలుగా బిడ్డలు అనాథలుగా వదిలేసాడండి, అందుకే మా బంధువులు చెప్పినాడు మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోయామండి. ఇలా ఎందుకు జరుగుతుంది? అలా జరగడానికి కారణం ఏంటి? వారిని వాక్యంలో పెంచట్లేదు. అవతల ఏం చెప్పలే, అయ్యా భర్త కోల్పోవటం కాదు, నా కడుపు పుట్టిన 10 మంది బిడ్డలు కొలి చచ్చిపోయినా నేను నా ప్రభువును విడవకుందునుగా కన్న పునాది మీదకి రావాలి ఆవిడ. ఒక భర్త కోల్పోతే నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నువ్వేం గొప్పదానివి, నేనేం గొప్పవాడిని. నీ భర్తను కోల్పోయావు కరెక్టే, కానీ నువ్వు ఇలా చెప్పలయ్యా, భర్త కాదయ్యా నా పిల్లలు కూడా 10 మంది కోల్పోయినా నేను నా ప్రభుని విడవకుందునుగాక. ఇలాగూ నా శరీరం చీకిపోయినా, నా కలిగినది సర్వము దోచుకొనబడినా నా ప్రభువును నేను విడవకుందునుగాక. అంటే అలాంటి పునాది మీదగా నిన్ను తీసుకొని రావాలి అనంటే ఎంత వాక్య ప్రత్యక్షత నీకు కావాలో ఆలోచన చెయ్యండి. ఈనాడు చిన్న చిన్న బలహీనతలకు దేవుని సహవాసానికి దూరం అయిపోతాము. ఏదైనా చిన్న కష్టం వారింట్లో ఏదైనా ఇబ్బంది కలిగితే దేవుడు ఏం చేశాడండి, 4 ఏళ్ళైంది ప్రభువుని నమ్మి ఏం చేశాడండి, అన్ని అప్పులు అయిపోయాం కదండి, అందుకే మాకు కూడా సిరాకేసుకొచ్చి మేము అందరూ మానేస్తాం. ఇలా బయట వాళ్ళు చెప్తుంటే కొంతమంది సేవకులు బాధ కలుగుతుంది. అయ్యా ఇదివరకు సంఘం చాలా విస్తారంగా ఉండేదయ్యా, చిన్న చిన్న కష్టాలు రావడానికి బట్టి అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాక్యలు పెంచలేదు, వారికి కావలసిన జీవ సమృద్ధిని నువ్వు అందించలేకపోతున్నావు సహోదరుడా. లేఖనాలను వాస్తవాలను వారికి వెతికి విశదపరచు, నువ్వు తెలియపరచు. ఏదో నీకు తెలిసిన 4 మాటలు నువ్వు చెప్పేయటం కాదు. కాబట్టి సంఘానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది, మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవాలనున్నాడు, మరి ఒకడు బోధించాలనుకుంటున్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడిన దాన్ని ప్రకటన చేయాలనుకుంటున్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడాలంటున్నాడు, మరి ఒకడు దానికి అర్థం కూడా చెప్పాలనుకుంటున్నాడు. సరే, సమస్తము కూడా మీరు క్షేమాభివృద్ధి కలుగుటకై చెయ్యండి. మీరు పాటే పాడండి, అది గుర్తుంచుకో. నాకు అవకాశం ఇస్తాడా సేవకుడు, ఈ వచనం 2 వచనాలు లేదా 1 వచనమైనా పాడి నేను ముగించాలా, ఆ వచనం ప్రజలలోకి వెళ్ళడంతో కళ్ళంట నీళ్లు రావాలి అని నువ్వు అనుకుంటూ లేవాలి పాట పాడడానికి. మన మధ్యలో సహోదరి వచ్చి చిన్న ప్రార్థన, ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారంటే నువ్వు భయపడుతూ రావాలి. వచ్చి ఆ కుటుంబం యొక్క స్థితిని గుర్తించి నీ నోటంట పలికేటువంటి ప్రార్థనలో విలువైన పదజాలాల చేత ఆ కుటుంబం వెంటనే కళ్ళంట ఆనంద బాష్పాలు వచ్చి నా దేవుడు ఇంత గొప్పవాడు అనేటువంటిది వాళ్ళ మనసులను ముద్రించే వ్యక్తిగా నీవు ఉండాలి. అంటే అలాంటి ప్రార్థన చైతన్యం గల వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలాంటి విలువైనటువంటి వాక్కు నీ హృదయంలో ఉండాలి. అప్పుడే అవతల వ్యక్తి జీవితం బలపరచబడతాడు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోనండి దేవుని మాటలు. బైబిల్ గ్రంథము చదవటానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇవ్వండి, బాగా చదవండి. ఇక్కడ పుస్తకాలతో కాదు, ఇంటికాడ నోట్బుక్ మెయింటైన్ చేయాలి. గంటల తరబడి ప్రార్థన చేసుకో, వాక్యము చదువు, ఆ భావాల్లో ఉన్నటువంటి అమృతాన్ని నువ్వు ఆస్వాదించు, దానిని ఇతరులకు పంచడానికి నువ్వు ప్రయత్నము చేయి. ఓకే, తర్వాత కీర్తనల గ్రంథము మరొక మాట తెలియపరుస్తాయి. 80 కీర్తనల గ్రంథము 86:10 వచనాన్ని చదువుదాము. 86:10 నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ నామమును ఏం చేయుదురు? ఎవరొచ్చి? అన్యజనులు ఎక్కడికొచ్చి? నీ సన్నిధికి వచ్చి నమస్కారము చేయుదురు, నీ నామమును ఈరోజు ఎక్కడికి వచ్చాం మనం? ఆయన సన్నిధి. ఎవరిని గణపరుస్తున్నాం? యేసునాథుణ్ణే. కాబట్టి ఇప్పుడు నామం అనే మాట ఉంది చూశారండి. నీ నామమును ఘనపరచుదురు అంటే నామం అంటే అడ్డబొట్టో నిలువబొట్టో కాదు, ఒక పేరు కాదు గాక. నామం అనే దానిలో దేవుడు రహస్యముగా దాచించిన మర్మయుక్తమైన వాస్తవం ఏమిటంటే వ్యక్తి. ఆ నామమే ఈ లోకానికి శరీరధారుడుగా వచ్చిన వాడు ఏం చెప్పాడు? 43:5లో నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను.
చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే ఎట్లా ఉంటది? మాట నెరవేర్చు యెహోవా దానిని స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా, యెహోవా అను నామమును వహించువాడి ఈలాగు. ఎస్, ఎంత అద్భుతమైన మాట! ఇక్కడ మీకు ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. యెహోవా ఏమో మొదటి మాట ఏమిటి? మాట నెరవేర్చి యెహోవా. ఒక నిమిషం ఆగండి. ఎవరైనా అంటే ఎవరు చెప్తే నెరవేరుస్తాడు? ఇప్పుడు తండ్రి చెప్పాడు, కొడుకు నెరవేర్చాలి. అమ్మ చెప్పింది, కూతురు మాట నెరవేరుస్తుంది. అమ్మ కిరాణా షాప్ దగ్గరికి సామాన్లు బట్రా తెస్తాది. కాబట్టి మాటను నెరవేర్చి యెహోవా అంటే చెప్పేవాడు ఎవరు ఇక్కడ? ఇది మనకు కావాలి. మాట నెరవేర్చి యెహోవా, తర్వాత అంటే చెప్పిన మాటను స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా. అంటే మాట చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నిర్మించిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. తండ్రి ఆదేశించాడు, కుమారా విశ్వము నీ ద్వారా కలిగించాలి, సమస్తము నీ ద్వారా కలుగు చేయబడాలి అని తన కుమారుని ప్రధానముగా పెట్టుకొని తన కుమారుని ద్వారా విశ్వమంతటిని కలుగు చేసుకున్నాడు ఆ తండ్రి. ఆయన బాహువే ఆయనకు సహాయము చేసెను. కాబట్టి మాట నెరవేర్చు యెహోవా దానిని స్థిరపరచవలనని నిర్మించు యెహోవా అను యెహోవా నామ వసించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు చదివిన 86వ కీర్తన 10 వచనములు ఏం రాయబడిందంటే, అన్యజనులందరూ నీ సన్నిధికి వచ్చి నమస్కారము చేసేదారు, వారందరూ కూడా వచ్చి ఏం చేస్తారంటే నీ నామమునే. ఇప్పుడు చెప్పండి, నామం అంటే ఏంటి? పేరు మాత్రమే కాదు, వ్యక్తి దాగి ఉన్నాడు అందులో. అంటే ఆ నామం వెనకాతల ఒక విలువైన ఆది సంభూతుడు, ఈ అనంత విశ్వాన్ని కలిగించినటువంటి వాడే ఆ నామము ధరించి ఈ లోకానికి వచ్చినటువంటి లోకరక్షకుడు. యేసు ప్రభు చరిత్ర మత్తయి సువార్త కానించి కాదు సుమా. ఆయన ఉనికి, ఆయన స్పర్శ ఏదో కొత్త నిబంధన ఎదుగు క్రీస్తు జననము ఎట్లనగా అని మీరు చదువుతారు 19వ వచనంలో. అక్కడి నుంచి కాదు సుమా. సృష్టి ఆది కూడా కాదు, అనాది కంటే పూర్వం విశ్వములో ఏమీ లేనప్పుడు ఉన్నవాడునై ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈయన అంటారా? తండ్రి ఆదేశాలలో ఉన్నాడు, తండ్రి ఉద్దేశాలలో ఉన్నాడు, తండ్రి సంకల్పములో ఉన్నాడు, తండ్రి స్వచిత్తములో ఆయన ఉన్నాడు. ఆయన స్వచిత్తము, ఆయన సంకల్పం, ఆయన దృఢ ఉద్దేశాలే శరీరదారుడుగా ఆయన రొమ్ములో నుండి బయటకు వచ్చాడు ఆ కుమారుడు. ఎంత అద్భుతం అండి! అలాంటి క్రీస్తు నాథును గురించిన రక్షణ సువార్త నాడు అనేకులకు వెర్రితనంగా కనబడుతూ 3 మేకులు బిక్కులు పోయాడని ఒకడు, ఇంకోడేమో సచిన్ సేవాన్ని పూజింతారు ఈ గొర్రెలందరూ, ఇంకొకడు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ ప్రపంచం? 3 మేకులు పీక్కోలేనాడైనా, ఏ మృతులను సైతం మాట చేత బ్రతికించోడు. అసలు మేకే దిగకూడదంటే దిగు దాని శరీరానికి, అసలు మేకే దిగకూడదని అనుకుంటే దిగుతాదా? ఆయన ఒక సందర్భంలో అంటాడు, పేతురు నీ కత్తి తీసి నీ వరలో పెట్టు. నేను ఇప్పుడు అనుకుంటే 12 లక్షల సేనా సమూహం, ఇంటికి మీరు లెక్కేసుకోండి, ఒక సేన వచ్చి 5,000 పైబడి 12 లక్షల సేనా సమూహాల్లో నేను లెక్క పెట్టాను, ఒక పుస్తకం రాస్తూ ఉన్నాను కూడా. 12 లక్షల సేనా సమూహం. చదువుతారా మాట? ఆ మత్తయి సువార్తలో ప్రభువు అంటాడు, పేతురు నీ కత్తి తీసి నీ వరలో పెట్టుమో, ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొని ఎడల నా తండ్రి నా దగ్గరకు 12 లక్షల సేనా సమూహము. లూకా సువార్త అనుకుంటా మాట మీకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 6,000 ఒకటి అనేటువంటి మాట మీకు కనబడుతుంది 26వ అధ్యాయములో. ఆ కింద ఫుట్ నోట్ లో వ్యూహము 1 వచ్చి 6,000 యోధులు అనే మాట ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఫుట్ నోట్ లో. అమ్మా ఈ సమయమున ఎన్నో వచ్చిన తల్లిది 53 ఎస్, ఈ సమయమున నేను నా తండ్రినే వేడుకొని ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నా యొద్దకు అనుకుంటే పంపిస్తాడు. నువ్వు అనుకొనుచున్నావా? అక్కడ వ్యూహం అంటే ఎంత ఇచ్చాడండి మీకు? ఇంటికి వెళ్ళిపోయి లెక్కలేసుకోండి మీరు. ఇక్కడ 12 అని పెట్టాడు కదా, ఒక వ్యూహం వచ్చి 6,000, 12 లక్షలు 6,000 మీరు కొట్టండి ఇంటికి వెళ్ళి.
అంటే ఎన్ని కోట్ల దేవదూతలు ఒక్క యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అలా నిలబడతారటండి. అలాంటిది సైనికులు వచ్చి ఆయనను బంధిస్తుంటే మీరు వెతుకుచున్న ఆ యేసుని నేనేని తన చేతులు అప్పగించాడండి. ఏదో యేసుని కాపాడేద్దాం అన్న పెద్ద ఆలోచనతో పేతురు ఏం చేశాడట, కత్తి తీసి మొలెక్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క చెవిని తెగ నరికాడు. అప్పుడు యేసు అన్నాడు, ఏ పేతురు, నీ కత్తి తీసి నీ వరలో పెట్టు, కత్తి పట్టువాడు కత్తితోటే చస్తాడు. ఏదో మీరు కాపాడేస్తే నేను కాపాడిపోయి అంత బలహీన అనుకున్నారా పిచ్చోళ్ళారా మీరు? ఏదో నా వెనకాతల 12 మంది తిరుగుతున్నారు అటు ఇటు నా వెనకాతల మీరు అంటే మీరు నన్ను కాపాడేసి అంత మొనగలరా మీరు? ఈ క్షణము నేను అనుకుంటే నా దగ్గరికి ఎంత వస్తారు? అసలు భూమండలమే సరిపోదు. ఎంతమంది వస్తారటండి? ఒక వ్యూహం వచ్చి కింద ఏమి ఇచ్చారు ఫుట్ నోట్ లో 6000. అలాంటిది ఎంతమంది అట? 12 అవును ఎన్ని 12 సేన వ్యూహములను 12 సేనా వ్యూహములను నాకంటే ఎక్కువ. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీరు లెక్కేసుకోండి. ఇలా మీరు లెక్కేస్తే ఎంత వస్తుంది అనేది. అంత గొప్పవాడు సైనికులకు రాని వారికి అప్పగించుకోవాలంటే అప్పగించుకుంటాడు, అప్పగించుకోకూడదంటే మానేసుకోగలుగుతాడు. అలాంటి సమాజం ఈరోజు ఏమన్నా తెలుసా? 3 మేకులైనా పిక్కుల వేడైనా. ఎంత సింపుల్ చెప్పేస్తున్నారండి. అసలు ఆయన స్థాయి ఏంటి? ఆయన అంతస్తు ఏమిటి? ఆయన ఒక రోజు రాబోతున్నాడు అగ్ని రూపముగా. ప్రతి గోత్రము వారు రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు రాబోతుంది. అయ్యి బాబోయ్, ఈయనని ఇంతవరకు మనం కాదన్నామే, అయ్యో ఏదో అది దేవుడు ఇది దేవుడు అది దేవుడు అని అనుకున్నామే, అయ్యో నిజానికి ఈయనేనా బాబో సృష్టికర్తని. సకల గోత్రముల వారు సకల ప్రజలు రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు రాబోతుంది. ఆయన ఏం చిన్నోడు అనుకుంటున్నారండి? ఆయన స్థానం ఎంతటి విలువైనదండి. కుమారుడినే చూడలేనంత ప్రభాంగల వాడికి తండ్రి స్థానం ఇంకెంత విలువైనది. కాబట్టి ఈనాడు చాలా మంది చచ్చిన శవాన్ని పూజిస్తున్నారండి వీళ్ళు అని అంటారు. నో, చచ్చిన శవం కాదు, చచ్చిన శవాలను సజీవులుగా బ్రతికించిన వాడిని మనం పూజిస్తున్నాము. కాబట్టి ఆయన ఎవరు అని అంటే పూర్వ ప్రవక్తల చేత తండ్రి తన ఆత్మ సహాయము చేత అందించిన వాస్తవాలు ఏమిటంటే ఎన్నో విషయాలు మీకు చెప్పాను గతకాల్లో. గాలి ఆయన స్థానంలో ఒక భాగం, వీచే గాలి. అలాగే వర్షము వలె ఆయన మన మధ్యకు వచ్చుచున్నాడు, అదొక భాగం. తర్వాత ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు, ఆయన ఇజ్రాయేలీలకు ఒక వృక్షమై ఉన్నాడు. ఇలాగా ఆయనకు సంబంధించిన ఉదాహరణలు. మోషే సర్పము ఎలా వెత్తెనో అలా నేను పైకి ఎత్తబడతానన్నాడు. ఆయన ఒక ఫలానికి సాదృశ్యంగాను, ఒక అంజూరపు చెట్టుకు సాదృశ్యంగాను, ఒక ఒలీవ మొక్కకు సాదృశ్యంగాను, పారే నదికి సాదృశ్యంగాను, వీచే గాలికి సాదృశ్యంగాను బైబుల్ అంతటిలో క్రీస్తే మీకు కనబడతాడు. దానిని వెతకటం మనకు తెలియక ఏదో పైపైన సంగతులు చూసుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప లోతైన అనుభవాలు మనకు తెలియటలా. ఇప్పుడు మీకు అందించే విషయం ఏంటంటే ఒక కొత్త మాట, నామం. చెప్పండి, నామం. సూర్యోదయము మొదలి సూర్య అస్తమయము వరకు యెహోవా నామము పూజింపదగినటువంటి నామం. తర్వాత మరొక మాట చూద్దాము. రండి, కీర్తనల గ్రంథంలోనే మరొక విషయాన్ని మీకు తెలియపరచాలి. రండి, కీర్తనల గ్రంథం ఏం చదువు ఇప్పటి వరకు మనము? రండి, 111:9 వచ్చినాం. 111:9 కీర్తన. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేసేవాడు. సరిగా తన నిబంధన ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము నిజానికి పూజింపదగిన. ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు ఈ నామములో? క్రీస్తే. మీరు వెళ్ళుడి, ఆయనను పూజించి రండి. మీరు వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఆయనను పూజింప వచ్చేదని. ఎవరు చెప్పారు ఈ మాట? హేరోదు రాజు. ఆయన పూజించడానికి మొట్టమొదట ఎవరు వెళ్ళారు? అది తూర్పు దేశపు జ్ఞాని. వెళ్ళి ఏం చేశారు? తమ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించి ఆయనను, చెప్పాలి, ఆయనను కదా, ఆయనను పూజిస్తారన్న ఈ మాట మీకు కీర్తనలో కనబడింది. ఎక్కడ? 111:9 వచ్చును. ఏమని? ఆయన నామము పరిశుద్ధము. 2, ఆయన నామము పూజింపదగిన. అంటే మీరు ఏమనుకున్నారా కీర్తన చదివితే? అక్కడ క్రీస్తు కనబడతాడు మీకు.
అందుకే మీరు ద బిగినింగ్, ఆది కాండము నుండి కూడా క్రీస్తు ఆనవాలు, క్రీస్తు ఛాయలు మనకు కనబడతాయి ప్రియులారా. దానిని వెతికి నువ్వు తీసుకోవటమే ఒక జీవామృతము. అందరూ బైబిల్ చదువుతారు, కానీ బైబిల్లో లోతైన భావాలు బయటకు రాని పరిస్థితి. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, ఆయన నామము పరిశుద్ధము, ఆయన నామము పూజింపదగి. ఆయన పుట్టక ముందే చెప్పాడు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడంతే. పుట్టలేదు ఇంకా, నీకు పుట్టబోయే శిశువు ఎవరంటే పరిశుద్ధుడు. మరి ఇక్కడ కీర్తనలు చెప్పాడు, ఆ నామం ఏదట పరిశుద్ధము. 2, ఆ నామం ఎవరు? పూజింపదగిన నామం. మీరు ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లోకి మీరు వెళితే గనుక ద హోలీనెస్ నేమ్ అనంటూ రెవరెండ్ అనే మాట మీకు కనబడతారు. అందుకే భూమి మీద ఎవ్వడూ కూడా రెవరెండ్ అనే పేరు పెట్టుకోకూడదు. పాంప్లెట్స్ ఇచ్చినప్పుడు నేను పాస్టర్ అనేది నేను వాడికి వాట్సాప్ లో పంపిస్తుంటాను, పాస్టర్ అని పెట్టండి బ్రదర్. పక్కన ఎవడికో పెడతాడు, ఆ తోగది వచ్చి నాకు కూడా తగిలిస్తుంటాడు, రెవరెండ్ మక్బూల్ గారి. నేను ఫోన్ చేసి చెప్తాను, బ్రదర్ దయచేసి రెవరెండ్ అని పెట్టద్దు. అదేంటే ఆల్రెడీ 3 పేర్లు వేసిన ఎవడో పెట్టించుకున్నాడు, ఆడు ఆడిష్టం, ఆడి వాక్యం తెలియదు. ఒకసారి మీకు చెప్పాను గతంలో, రెవరెండ్ అని పేరు ఎట్టిన సభకే రాలేదాడు. ఏంటంటే నా పేరు రెవరెండ్ కదా, మీరు రెవరెండ్ ఎందుకు పెట్టలేదు అనేసి ఆ సభలు పెట్టే పాస్టర్తో గొడవ పడి ఆ సభకి ఆఖరి రోజు రావటం మానేశాడు ప్రియులారా. అంటే ఎంత దౌర్భాగ్యం, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ సమాజం. హిందువులు ఉన్నారు, శ్రీ 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 అని ఏదో తగిలిస్తారు. అంటే ఆ స్థాయికి ఈ రోజు పాస్టర్లు వెళ్ళిపోతున్నారు. రెవరెండ్ అని, రైట్ రెవరెండ్ అని, బిషప్పులని, ఆర్చ్ బిషప్, ఎక్కడో అడవి ప్రాంతాలు 4 ఆకులు ఏరుకుని ఆడు బిషప్లు అయిపోతున్నారు ఈరోజు. ఎంత అజ్ఞానం అండి. అసలు బిషప్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పేరుకు తగిన అర్హత ఎవరికి ఉన్నది? అసలు రెవరెండ్ అంటే అర్థం ఏమిటి? మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ వస్తుందా? ఒకసారి 111వ కీర్తన 9వ వచనం ఏముందో ఒకసారి చదివండి. అంటే నాకు కొన్ని ఎవరు స్పీడ్గా తీసినా తీయండి. 111వ కీర్తన 9వ వచనం. ఎస్, అది ఆ మాట కావాలా. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీ అంటే అర్థం ఏంటి? హోసన్నా జయము. హోసన్నా జయం అంటే అర్థం ఏంటి? పూజింపదగిన వాడు, ఇదిగో నీ రాజు దీనుడై వచ్చుచున్నాడు, ఆయన పూజింపదగిన వాడు. కాబట్టి ఇక్కడ రెవరెండ్ అనే మాటకు అర్థం ఏంటంటే పూజింపదగిన వాడు. మన ఎవరు అండి? ఏమనుందండి అంటే అర్థం ఏంటి? ఆయన నామము పూజింపము దగినది, ఆయన నామము పరిశుద్ధము. అంటే ఎంత క్లియర్ గా ఉంది. మరి ఈ రోజు బాడుకో యాదవ్ పాస్టర్లందరూ కూడా రెవరెండో తగలాడుతున్నారు. ఆ పేర్లు పెట్టబోతే రావట్లేదు. అంటే దేవుడు స్థానాన్ని దొంగిలిస్తున్నారు. అందుకే అందరిని నమ్మద్దు దయచేసి. ఒకడంటాడు రెవరెండ్ పేరు పెట్టబోతాడు రాడు, ఇంకొకటి అన్నాడు బిషప్ అని పేరు పెట్టాలా, ఇంకొకటి ఆర్చ్ బిషప్ అని పేర్లు పెట్టేయాలి. ఎవరండి అసలు వీళ్ళంతా? ఎల్లాడితే పురుగుగా మారిపోయేటువంటి కుళ్ళిపోయే శరీరాలు వాళ్ళు. మనము మన స్థానం ఎక్కడ? తండ్రి స్థానం, పరిశుద్ధుడైన దేవదూతలు సైతం చూడలేని అతి పరిశుద్ధుడైన తండ్రి స్థానం ఎక్కడా? కాబట్టి ఆయన నామము హోలీనెస్ అంటే పరిశుద్ధము, ద రెవరెండ్ పూజింపదగిన వాడు. ఇదే మాట మీకు తెలుగులోకి వచ్చేసరికి 111వ కీర్తన 9వ వచనంలో ఆయన నామం పరిశుద్ధము, ఆయన నామము పూజింపదగిన. ఎవరా పరిశుద్ధుడు, ఎవరా పూజింపదగిన వాడంటే మీకు మత్తయి సువార్తలో కనబడి, ఇదిగో మేము పూజింప వచ్చితిమి, ఆయన ఒక్కడే పూజకు అర్హుడు. కాబట్టి ఇక్కడ మీకు నామం అని కనబడితే పేరుగా మీరు భావించబాకండి అమ్మా. మరి అదే మాట నేను చెప్తాను. ఆయన కూడా అదే చెప్పారు, అందరూ అదే చెప్పారు. ఏంటది? ఆఖరిలో ఏముంది? రెవరెండ్ అంటే అర్థం ఏంటంటే పూజింపదగిన వాడు. మరి ఇప్పుడు పాంప్లెట్ లో, వాల్ పోస్ట్ లో రెవరెండ్ అని పేరు ఎట్టుకోవచ్చు అంటారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇలాగ ఎవరైతే ఉన్నారో వాడిని ఎప్పుడు కూడా సేవకులు లెక్కల్లోకి తెచ్చుకోవద్దు, తీసుకుని రావద్దు. దేవుని స్థానాన్ని వారికి ఇచ్చేస్తున్నారు, దేవుని స్థానంలోకి వీళ్ళు పెరిగిపోతుంది. ఇంకొకటి అంటాడు రెవరెండ్ కాదయ్యా, రైట్ రెవరెండ్ పెట్టండి అయ్యా నాకు అంటే నిజముగా నేను పూజింపదగిన ఉండయ్యా. ఇంకోటి అంటాడు నో బిషప్, ఆర్చ్ బిషప్, నేను ఆర్చ్ బిషప్, నువ్వు ఆర్చ్ బిషప్ వా, నువ్వు రెవరెండ్ వా. ఎంత దరిద్రం అండి. అంటే ఇలాంటి పేర్లు పెట్టుకొని దేవుడికి చెందవలసిన మహిమని రోజు సేవకుల రూపంలో గొర్రె పిల్ల చర్మాలు వేసుకొని తోడేలు వంటి వారి రోజు లాగేసుకుంటున్నారండి. ఆ రెవరెండ్ అని పేరు చెప్పకపోతే వారు బయటికి రాలేరు. ఎంత దౌర్భాగ్య స్థితిలో సమాజం నడుస్తుందో ఆలోచన చేయండి.
కాబట్టి ఇక్కడ 111 వచనములో మీకు ఆయన నామము పూజింపదగినటువంటి నామము. అలాగుననే యెహోవా నీ సన్నిధికి అన్యజనులు వచ్చేదారు, నీ నామమును వారేం చేస్తారు? ఘనపరుస్తారు. భూలోకమంతటి యెహోవా నామము పూజింపదగిన నామం. ఎందో కీర్తన తొలి వచనం ఆఖరి వచనం ఏం రాశారు? సమస్త భూమి అందంతట నీ నామం ఎంతో ప్రభావము గలది. ఎంత మంచి మాట ప్రియులారా. కాబట్టి బాగా అర్థం చేసుకోనండి. ఈ 4వ ఆదివారం మీకు అందిస్తున్నటువంటి వర్తమానము తండ్రి యొక్క నామము కుమారుడి. ఇప్పుడు తండ్రి ఏం చెప్పాడు మీరు వినండి. నిర్గమాకాండం 23:21 రండి. నిర్గమాకాండం 23:21. ఆయన సన్నిధిని మీరు బహు జాగ్రత్తగా ఉండి ఆయన మాట మీరు వినవలయును. ఆయనకు దయచేసి మీరు కోపాన్ని ఏమాత్రము రేపవద్దు, మీ అతిక్రమములు. ఎందుకని? ఆ కాలములో వారి మధ్య యెహోవాగా సంచరించాడు. అప్పటికి శరీరధారుడిగా భూమి మీదకు రాలేదు కనుక ఆయన మీ పాపములను పరిహరింపడు. నా నామము చెప్పాలి నా నామము ఆయనకు ఉన్నది. అంటే నా నామం ఆయనకున్నది అని చెప్తున్న ఆయన ఎవరు? ఆయనకున్నదని ఇంకో వ్యక్తిని చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? కుమారుడు. నా నామం. అబ్బాయి మీ పేరేంటి? ఇప్పుడు ఇంటి పేరు ఎవరిది వస్తుంది? తండ్రి పేరు కొడుకు వస్తుంది. ఆయన అంటున్నాడు నేను యెహోవాను, ఆయన యెహోవాయే. అంటే నేను పూజింపదగిన వాడను, ఆయన పూజింపదగిన వాడు. నేను ఎలోయిం, సర్వశక్తి కలిగిన దేవుడని. నేను యెహోవా నిసి, నేను స్వస్థపరచువాడను. యెహోవా రాఫా, స్వస్థపరచువాడను. యెహోవా ఈరే, నేను చూచువాడను. కాబట్టి నేనెవరో నా కుమారుడు కూడా అదే. నా కుమారుడు గణపరచువాడు, నువ్వు గణపరచువాడు. మీరు నా కుమారుడినే గుర్తించలేదు, ఇక నన్ను ఎలా గుర్తిస్తారు? యేసుప్రభు చెప్పారు, నేను ఇంతకాలం మీ మధ్య ఉన్నా మీరు నన్నే గుర్తించలేనిది నా తండ్రిని మీరు ఎట్లా గుర్తిస్తారు? నేనును నా తండ్రియు ఏకమై ఉన్నామని మీరు బాధపడుతున్నారా? నేను చే క్రియలు నా అంతటా నేను చేస్తున్నావు కాదు, నా తండ్రి నాలో ఉండి తన క్రియలను జరిగిస్తున్నాడు. తోమా, తండ్రి నాకు చూపించమని నువ్వు ఎట్లా అడుగుతావా పెద్ద మనిషి? ఇంతకాలం నేను మీ మధ్య ఉన్నాను, నువ్వు తండ్రిని ఎరుగువా? నేను నా తండ్రి ఏకమై ఉన్నాను. కాబట్టి నా నామం ఎవరికి ఉంది? వేరే పర్సన్, వేరే వ్యక్తికి ఉంది. ఆయనే కుమారుడు. కాబట్టి అక్కడ నిర్గమాకాండములోను, అక్కడ కీర్తనల గ్రంథములోను, అక్కడ యెషయా గ్రంథములు ఇదిగో యెహోవా నామము దూరము నుండి భూలోకానికి వచ్చుచున్నది. కాబట్టి నామం 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 అనే శబ్దం మీకు ఎక్కడ కనబడుతుంది? అక్కడ పేరు మాత్రం మీరు అనుకోకండి. నామము వెనకాతల ఒక ఆది సంభూతుడు దాచబడి ఉన్నాడు. అంటే బైబిల్ ఎంత జ్ఞానం కలిగిన గ్రంథం ప్రియులారా, ఎంతటి విశేషమైనది, ఎంతటి విలువైనటువంటి దేవుని యొక్క వాక్య సత్యాన్ని మనకు తెలియపరిచేటువంటి దైవ గ్రంథము. రండి 17వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనము. 17వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనము. చాలు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమును. ఎవరా నామము? ఆయనే. ఆ నామం ఎవరు? తను ప్రత్యక్షత పరుచుకున్నాడు వారికి. ఈ మాట ప్రార్థనలో తండ్రితో చెప్పినాడు, తండ్రి లోకములో నీవు ఏర్పరచుకొనిన వారికి నీ నామమును వారికి నేనేం చేసి తిని ప్రత్యక్షత అంటే యేసు తన శిష్యులకు మాత్రమే ప్రత్యక్షం. ఆయన శిష్యుల ద్వారా ఈరోజు ప్రపంచ నలుమూలలకు అపోస్తుల ద్వారా పరిచర్య ప్రపంచానికి అందింది ప్రియులారా. మొట్టమొదట ఆయన అగుపరుచుకున్నదల్లా ఎవరికంటే తన శిష్యులకు మాత్రమే. నాయనా ఇదిగో నీ నామమును నీవు ఏర్పరచుకున్న వారికి ప్రత్యక్షత పరిచింది. ఆయన అన్నాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నా నామము ఆయనకు కూడా ఉన్నది. ఆయన సన్నిధిని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర నిన్న మొన్నటిది కాదు. అందుకే ఒక చోట అంటాడు, 20 నిర్గమాకాండములో అంటాడు, యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించు వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు అని 7వ వచనంలో మీకు కనబడతాది.
10 కమాండ్స్, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటో తెలుసా? నీ దేవుడైన యెహోవా నామమును పరిశుద్ధముగా ఉంచుటకు వ్యర్థముగా నీవు ఉచ్చరించుకుము. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని మీరు గమనిస్తున్నారో లేదో కానీ చాలా సందర్భాల్లో అవహేళన చేస్తారు. పాటల యేసు యేసు దిగిరమ్ము, ఆమేన్, ప్రైజ్ లార్డ్, యేసు యేసు నామములు అంటూ. అసలు ఏమనుకుంటున్నావు? ఆ మాటని అంత వల్గర్గా, అంత సింపుల్ గా మీ నోటంటే ఆ మాటను ఉచ్చరించడం చాలా ప్రమాదము. అందుకే ఆదిమ హెబ్రూ భాష ప్రకారంగా దేవుని నామాన్ని స్మరించే ప్రతి సందర్భంలో బొడ్డు కదలాలి. ఎప్పుడు విన్నారు ఈ మాట మీరు? నాభి సూత్రం. నాభి అంటే బొడ్డు, మనకున్న బొడ్డు అంటే దైవ సంబంధమైన ప్రతి పదాన్ని మీరు ఉచ్చరించేటప్పుడు, మిగతా వాటికి దైవ నామాన్ని ఉచ్చరించేటప్పుడు పొట్ట ముందుకి వెనక్కి కదలాల. ఇప్పుడు నేను చెప్తాను, మీ పొట్ట ముందుకి వెనక్కి కదులుతో మీరు ట్రై చేసి చూసుకోండి. ఇప్పుడు యెహోవా అనండి, చెప్పాలి. యెహోవా అనండి. నాభి సూత్రం మీకు కదిలిందా, కదలలేదా? ఎందుకని అంటే దైవ సంబంధమైన ప్రతి ప్రత్యక్షత ఆదిమ హీబ్రూ భాషలో వచ్చే ప్రతి వాక్యానికి కూడా దైవ స్మరణకు వచ్చేసరికట మనిషి యొక్క నాభి సూత్రం కదలాలి. అంటే భాష యొక్క పవిత్రత అంతటి విశేషమైనది. ఇప్పుడు 100ల కొలది భాషల్లో మనం దేవుణ్ణి స్మరిస్తున్నాము. ప్రతి భాషలో కూడా ఆయన నామం పేరిట ప్రార్థన చేస్తున్నందుకు సంతోషమే గాక, కానీ ఏమైపోయింది ఈ రోజు అంటే ఆయన నామాన్ని అవహేళన చేస్తున్నారా? యేసు నామములు ఇప్పుడే దింపేస్తున్నా, యేసు నామములు ఇప్పుడు పొమరాజ్ఞాపిస్తున్నట్టు ఎలాగ పడితే అలా ఉచ్చరిస్తున్నారు. పేతురు యోహానులు దేవాలయానికి వెళ్ళినప్పుడు భిక్షమెత్తుకునేవాడు కుంటివాడు, అయ్యా వారి యొద్ద వెండి బంగారములు ఏమైనా దొరుకునేమో అని అనుకున్నాడట. వీరంటాడు, అబ్బాయి అంత ఖరీదైన మాకు దగ్గర లేవురా, దానికంటే విలువైంది మేము ఇస్తున్నాము. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ యేసు నామమునా నీవు లేచి నడువుము. అబ్బా ఎంత బాగా మాట్లాడారండి. ఈరోజు కొన్ని మంది బోధకులు ఒకడొచ్చాడు, అట్టుపళ్ళు ప్రార్థన చేస్తాను అంటాడు, మీ కడుపు చేస్తుంది అంటాడు, యాపిల్స్ పళ్ళు ప్రార్థన చేస్తాను, మీకు గర్భఫలాలు వచ్చారు, మీ ఉద్యోగాలు వచ్చేస్తా అంటారు. పిచ్చోళ్ళగా ప్రజలు పరిగెలాడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మనసు చాలా కలత చెందుతుంది. అంటే క్రిస్టియానిటీని ఎంత మోసం చేయడానికి తెల్ల గుడ్డ మొక్కలు వేసుకొని బయటకు వచ్చి అపోస్తులమని, ప్రవక్తలమని రకరకాల పేర్లు పెట్టుకొని క్రిస్టియానిటీని లేక క్రీస్తు ప్రభుని ఎంత అవహేళన చేస్తున్నారు. అట్టుపళ్ళు ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడే మీకు అన్ని, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు కడుపులు వచ్చేస్తాయి, మీకు అదొచ్చేస్తాయి ఇదొచ్చేస్తాయి అంటే ప్రజలు పిచ్చోళ్ళ పరిగెలాడుతున్నారు. ప్రియులారా, చాలా పొరపాటు జరుగుతుంది. ఆయన నామము పరిశుద్ధము. ఆయన నామము ఉచ్చరించినప్పుడు చాలా భయపడాలి. ఆయన పేరెత్తేటప్పుడు మనము గజగజమని వణకాలి. ఎలా పడితే అలాగా ఆయన నామాన్ని ఉచ్చరించే అర్హత గలవారు మనము కాము. పరలోకములు ఆయన నామం ఉచ్చరించటానికి దేవదూతలు కళ్ళు మూసుకుంటారట. ముఖములను కప్పుకొని, పాదములను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక నిత్యము గాన ప్రతిగానములు చేస్తున్నారు అక్కడ పరలోకంలో. అలాంటి విలువైన దేవుని భూమి మీద ఎంత ఎటకారం చేస్తున్నారంటే ఈరోజు యేసునామములో దైమ పో పో యేసునామం అంటే ప్రసంగం చేస్తుంటారు, మధ్య మధ్యలో యేసునామం యేసునామం స్తోత్ర ఆమేన్ యేసునామం యేసు అంటే ఏంటి అట్లా? అది ఎందుకు వాళ్ళ మాట్లాడుతున్నా? ఆ మాట మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఆయన పదాన్ని ఉచ్చరించినప్పుడు నీ నాభి సూత్రము కదలాలి. అంతటి పవిత్రమైన నామం ఆయన నామం. కాబట్టి ప్రియులారా, దీంతో 4 ఆదివారాలు విశ్వమునకు ముందు తండ్రి, విశ్వములో ప్రధానము క్రీస్తు నామం. తర్వాత క్రీస్తు మర్మమై ఉన్నాడు, కుమారుడు మర్మమై ఉన్నాడు. 3 ఇదిగో యోసేపు నీతిమంతుడు కావునక బలవంతంగా రహస్యముగా విడనాడను ఉద్దేశించాను. దాని యొక్క పరమార్థాలు గత ఆదివారం మీకు చాలా విషయాలు చెప్పాను. మెచ్యూర్ అయినటువంటి బిడ్డ లేకపోతే కన్యక లక్షణాలు లేవన్నప్పుడు ఈ వస్త్రపు బట్ట తెచ్చి పెద్దలు ఎదుట పెట్టి ఎవడు ఈ మాటలని బయట మీకు ఎక్కడ దొరకవు. అంత లోతుగా కూడా ఎవడు మీకు వెళ్ళి చెప్పడం నేను సిగ్గుపడను. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, అంతవరకే. అది మీకు అర్థం అవ్వాలి. ఒక సిగ్గుపడిన తర్వాత విషయం, కానీ వాస్తవం మాత్రం మీ హృదయాల్లో నేను తలపోవలసిన బాధ్యత నాది. దాయవలసిన అవసరం బైబిల్లో ఉన్నప్పుడు దాన్ని దాయవలసిన అవసరం ఏం? ఈరోజు చాలా మంది తెలియక అనుకుంటారు బైబిల్ ఒక భూత పుస్తకం అని కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు. కారణం ఆ స్థాయికి వారు రాలేక, దాని యొక్క పరమార్థం తెలియక. కనీసం చెప్పేవారైనా ఉండాలి కదా, కనీసం దాని యొక్క వివరణ ఇచ్చేవారైనా ఉండాలి కదా.
అద్భుతాలని, సూచక్రియలని, స్వస్థతలని, ఇదే ట్రెండ్ ఈరోజు బాగా పనిచేస్తుంది భూమి మీద. కాబట్టి ప్రియులారా, చేతులెత్తి మీకు మరీ నేను చెప్తున్నా, దేవుడు సంవత్సరం అంతా కాపాడాడు, చాలా సంవత్సరాల పట్టు వరకు. రండి, ఇక మీదటైనా వాక్యాన్ని బాగా నేర్చుకోనండి, వాక్యములో ఉన్న సత్యాన్ని గుర్తించండి, దేవుని సన్నిధి సమయము పాటించండి, ఆగతాయితనంగా ఉండద్దు, లోకుగా మనం వ్యవహరించద్దు. అది నేనైనా మీరైనా ప్రభు దగ్గర గనులుగా మనం ఉందాం, యోగ్యులుగా ఉందాము. ఏదో శ్రమ కలిగిందని అన్యజనులు వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం వెనక్కి వెళ్ళిపోయేవారుగా దయచేసి ఉండద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభుని హత్తుకొని కడ వరకు జీవిద్దాం. అలాంటి కృప ప్రభు నాకు మనందరికి దయచేయుగాక.